హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈ రోజు మనము అసలు చేదు లేకుండా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. కమ్మగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ అయితే నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముదురుగా ఉండే గింజలు అయితే తీసివేయాలి, లేతగా ఉండే గింజలు అయితే ఉంచుకోవచ్చు. ఈ కాకరకాయ కారం పొడికి కావాల్సినవి మినప్పప్పు, శనగపప్పు, అలానే ధనియాలు, చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, అలానే పల్లీలు తీసుకోవాలి. పల్లీలు తీసుకోవడం వల్ల కమ్మగా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వుపప్పు తీసుకోవాలి. అలాగే కడిగి ఆరబెట్టిన కరివేపాకు, ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వుపప్పు వేయడం వల్ల కాకరకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. అలానే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 10 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఎండు కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి. మనం వేసుకున్న పోపు సామాన్లన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నువ్వుపప్పు వేసుకోవాలండి. నువ్వుపప్పు కనుక ముందర వేసుకుంటే కనుక నువ్వుపప్పు తొందరగా మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తామనగా ఒక 2 నిమిషాల ముందర నువ్వుపప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారనివ్వాలి. అదే మూకుడులో కొంచెం నూనె వేసుకుని కాకరకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుని ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కనుక కాకరకాయ కారం పొడి నిల్వ ఉండదు. ఇలా ఎర్రగా ఎగే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత మిగిలిన ముక్కలు వేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి ఎర్రగా ఎగే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా ఎగిన కాకరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న పోపు సామాలు అలాగే కాకరకాయ ముక్కలు బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోని వేయించుకున్న పోపు సామాలు వేసుకోవాలి. దాంట్లోని కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోవాలి. కొన్ని పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో కలుపుకుంటే తింటున్నప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మిక్సీలో మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవడం వల్ల ఈ కారం పొడి చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. మనం వేయించి పెట్టిన కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసి వేయించుకున్నాను. అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పెట్టుకుంటే కాకరకాయ పొడి అంత రుచిగా ఉండదు. మనం పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసి బరకగా మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది. కారపొడిలో పల్లీలు చాలా రుచిగా ఉంటాయి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు ఇలా నలిపి వేసుకోవడం వల్ల కాకరకాయ పొడి బాగుంటుందండి. పల్లీలు, నువ్వుపప్పు వేసుకోవడం వల్ల ఈ కాకరకాయ పొడి చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. తర్వాత ఒక సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలని తీసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పైనే నిల్వ ఉంటుందండి. చూసారు కదా, కమ్మగా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారపొడి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. షుగర్ ఉన్న వాళ్ళు రోజు ఒక ముద్దలో ఈ కాకరకాయ పొడి వేసి తింటే చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. చూసారు కదండి, షుగర్ ఉన్న వారికి అలాగే అందరికీ ఎంతో మంచిదైన కాకరకాయ కారపొడి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. ఇలా చేసిన కాకరకాయ కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.